దేవాలయ దర్శనం ఒక ఆధ్యాత్మిక శాస్త్ర విజ్ఞానం పరిచయం. శ్రీ మాత్రే నమః. మనం నిత్యం దేవాలయాలకు వెళ్తూ ఉంటాం, కానీ అసలు గుడికి ఎందుకు వెళ్ళాలి, ఇంట్లోనే దేవుడు ఉన్నాడు కదా అనే సందేహాలు చాలా మందిలో ఉంటాయి. గుడికి వెళ్ళడం వలన వెనుకాల ఉన్న భక్తి మాత్రమే కాదు, అద్భుతమైన సైన్స్ కూడా దాగి ఉంది. అదేంటో ఈరోజు మనం వివరంగా తెలుసుకుందాం. దేవాలయం ఒక శక్తి ఎనర్జీ సెంటర్. దేవాలయము ఎక్కడ పడితే అక్కడ నిర్మించారు. భూమి యొక్క అయస్కాంత తరంగాలు మ్యాగ్నెటిక్ వేవ్స్ ఎక్కడైతే అత్యంత సానుకూలంగా బలంగా ఉంటాయో ఆ ప్రదేశాన్ని గుర్తించి అక్కడ ఆలయాలను నిర్మిస్తారు. అందుకే ఆలయాలను అయస్కాంత క్షేత్రాలు అని పిలుస్తారు. ఈ శక్తి వలనే గుడిలోకి అడుగు పెట్టగానే మనసుకి తెలియని ప్రశాంతత లభిస్తుంది. గర్భాలయం మరియు యంత్రస్థాపన ఆలయంలో ముఖ్యమైన భాగంగా గర్భాలయాలు లేదా మూల విరాట్టు ఉండే చోటు. యంత్రస్థాపన విగ్రహాన్ని ప్రతిష్ఠించే ముందు దాని కింద రాగి రేకులతో చేసిన యంత్రాలను ఉంచుతారు. ఈ రేకులపై పవిత్రమైన బీజాక్షరాలు చెక్కబడి ఉంటాయి. సైన్స్ రాగి కాపర్ అనేది విద్యుత్ మరియు శక్తిని వేగంగా ప్రసరింపజేసే వాహకం. గుడ్ కండక్టర్. భూమిలోని అయస్కాంత శక్తిని ఈ రాగి రేకులు గ్రహించి విగ్రహం ద్వారా బయటకు ప్రసరింపజేస్తాయి. మంత్రోచ్చారణ వైబ్రేషన్. విగ్రహ ప్రతిష్ఠ సమయంలో మరియు నిత్యం చేసే పూజల్లో శక్తివంతమైన మంత్రాలను ఉచ్చరిస్తారు. ఈ శబ్ద తరంగాలు ఆ రాగి యంత్రాల ద్వారా కేంద్రీకృతమై ఆ చుట్టుపక్కల ప్రాంతాన్ని ఒక పాజిటివ్ ఎనర్జీగా ఉంది. మన శరీరంపై ప్రభావం. మన గుడికి వెళ్ళే ఆ గర్భాలయం ముందు నిలబడినప్పుడు అక్కడ కేంద్రీకృతమై ఉన్న శక్తి తరంగాలు మన శరీరంలో ప్రవేశిస్తాయి. ప్రయోజనం: మనలోని ప్రతికూల ఆలోచనలు తొలగిపోయి మెదడు చురుగ్గా మారుతుంది. దీనివల్ల మనకు ఎదురయ్యే సమస్యలను ఎదుర్కొనే ధైర్యము, ఆ సమస్యను పరిష్కరించుకునే తెలివితేటలు కలుగుతాయి. ముగింపు. కాబట్టి గుడికి వెళ్ళడం అంటే కేవలం దేవుడిని దండం పెట్టుకోవడం మాత్రమే కాదు, మనల్ని మనం రీఛార్జ్ చేసుకోవడం. ఆ శక్తి క్షేత్రంలో మనం పొందే పాజిటివ్ ఎనర్జీ మన జీవిత మార్గాన్ని సుగమం చేస్తుంది. అందుకే పెద్దలు దేవాలయ దర్శనం తప్పనిసరి అని చెప్పారు.